వైసీపీ నాయకులు చంపేసిన సుబ్రహ్మణ్యం ఏ కులం అంటే చెప్పండి, ఏం ఆలోచన లేదు. మన కులం ఏ కులం అంటే చంపేసి నేనే చంపేహనరా, మీ మాలో ఏం చేయగలరా, ఇదిగో పట్టుకెళ్ళే శవాన్ని ఆ గర్భిణి అయిన ఆ భార్య గారు పాడుతున్నాను, మీరు ఏం పేగలరా అని ఒక వైసీపీ నాయకుడు సవాల్ చెప్తే మనకి ఆ సవాలు స్వీకరించి అలాంటి నా కొడుకుల్ని గొయ్యి తీసి రాజకీయ సమాజ్ చేసేలాగా మనం చంద్రబాబు ఆ సవాలు స్వీకరించే దమ్ము ఈ రాష్ట్రంలో మనకి ఏ మాదకన్నా ఉందా లేదా ఉంటే మనం ఏం చేయాలండి? ఆ రోజున ఆ సుబ్రహ్మణ్యం కోసం ఇక్కడ లోకల్ స్థానిక తెలుగుదేశం నాయకులు ఆయన మన మాల కాకపోయినా కానీ వనమాడి కొండబాబు గారు నిలబడి పోరాడారా లేదా? అరే తెలుగుదేశం మన వెనకాల ఉన్నారండి. ఇప్పుడు కారంచేడులో జరిగింది మన సాటి మాజీ సోదరుల మీద, అందుకని వాళ్ళు ఇప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీకి శత్రువుగా చూపించాలని అంటున్నారు. మొన్నే కదా ఒక డాక్టర్ చదవాలంటే ఎంత కష్టపడాలి, ఎన్ని కష్ట నష్టాలు వచ్చాలి, అంత కష్టపడి ఆయన లైఫ్లో ఉన్న లక్ష్యాన్ని చేరుకుని ఆ డాక్టర్ అయ్యాక ఓ మాస్క్ అడిగాడని సినిమాలో కూడా లేదు, పిచ్చోని చేశారు, తప్పుడు మందులు ఎక్కించేశారు. ఆ మందుల గిరాకీ వల్ల ఆయన ఏదేదో మాట్లాడేవాడు. ఆయన వచ్చి రే నేను డాక్టర్ని, నాకు ఇచ్చే ట్యాబ్లెట్ రాంగ్ ట్యాబ్లెట్, ఆ రాంగ్ ట్యాబ్లెట్ అని నాకు తెలుసు, అయినా నాతోటి మింగించేస్తాను. ఒకసారి ఆలోచించండి, మీరు నేనైతే మింగేస్తాం ట్యాబ్లెట్, తెల్ల ట్యాబ్లెట్ ఎర్ర ట్యాబ్లెట్ ఏది వెళ్తే మనకి, కానీ డాక్టర్కి ఆ ట్యాబ్లెట్ ఏడు తెలీదా, ఆయనకి ఇచ్చే ట్రీట్మెంట్ ఏడు తెలీదా? సినిమాల్లో కూడా లేదు. ప్రశ్నించడనే కారణంతో రాంగ్ ట్యాబ్లెట్లు అవి మింగితే ఆయన పిచ్చోడైపోతాడని తెలుసు, అయినా కూడా బలవంతంగా మింగించారు. ఆ పరిస్థితుల్లో నువ్వు నేనుంటే ఒకసారి ఆలోచించండి, ఒక్కసారి ఊహించుకోండి మన పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉందో. మింగించేస్తే అతన్ని రోడ్డు మీద పెట్టి ఈడ్చించి కొడుతుంటే జగన్ చంపేస్తాడు, జగన్ హంతకుడు అన్నాడా లేదా? డాక్టర్ సుధాకర్ గారి మాటలు ఇంకా మన చెవులు వినబడతలేదా? హంతకుడు చంపేస్తాడన్నా సరే ఆ వ్యక్తిని ఆ డాక్టర్ని కాపాడుకోలేని మందేవో బతికేనని అడుగుతున్నాను నేను. మన కళ్ళ ముందు మన అన్న తమ్ముడు నేను చంపేస్తాడని అంటే అతన్ని కాపాడుకోలేని తొక్కలోది నీ పౌరుషం ఎంత, నా పౌరుషం ఎంత? ఎందుకండి బతుకు మనకి? బుద్ధి చెప్పొద్దు అలాంటి పార్టీకి, సమాధి కట్టొద్దు అలాంటి పార్టీకి. కడదామా వద్దా? జగన్ ఇంటికి పంపించడానికి సిద్ధమా? మనకు జరిగిన ప్రతి అన్యాయానికి, ఆ అన్యాయం చేసిన ప్రతి ఒక్కరిని చట్టపరంగా గోడ పట్టుకుని మొక్కలు వహించడానికి సిద్ధమా? చేయాలి. చీరాల కిరణ్ కుమార్ ఎదిరించాడని చెప్పి చంపేసి లేదు మేము జీప్లో తీసుకెళ్తాను దూకేయడానికి, అంటే జీప్లో తీసుకెళ్తాను దూకేయడానికి అది ఏమన్నా మీకులాగా అడ్డదిడ్డంగా ఆస్తులు 1,00,000 కోట్లు తప్పేసుకున్నాడు. ట్రాఫిక్ కోసం బండి, ఇప్పుడు మా తమ్ముడు బండి తీసుకెళ్తుంటారు, అలా బండి తీసుకెళ్తుంటే అతను పోలీసులు ఎందుకంటే నిల్చున్నాడు. నిల్చుంటే ఎక్కడ ఉన్నారు? ఎక్కడ జీపు ఎక్కడ కొట్టాడు, కొట్టి దూకేశాడు అన్న. రేపు ఇక్కడ ఉన్న కుర్రోళ్ళు ఎవరైనా అలాగే అన్నారు, ఏమైనా గ్యారెంటీ లేదా మనకి? ఇక్కడ ఉన్న కుర్రోళ్ళు అలా చంపేసి అది దూకేశాడంటే చచ్చిపోయాడని క్రియేట్ చేయరా? ఒకసారి ఆలోచించాలి. అదే మనం జరిగితే అదే కులమండి, ఏ కులమండి? చీరాల కిరణ్ కుమార్ పక్కమాల కానీ అభిమానంతో మీద పడితే తోపులాడు జరిగితే తీసుకుందంట. తీసుకున్న కారణంగా 5 సంవత్సరాల పాటు జైల్లో ఉన్న జనపల్లి శ్రీనివాస్ గారు ఏ కులం అండి? ఏ కులం? మరి ఇంకా మనం సిగ్గు లేకుండా అలాంటి దద్దమ్మల కాళ్ళే పట్టుకుంటే మనకు పౌరుషం ఉన్నట్టా లేదట? నేను ఒకటే కోరుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఇప్పుడు మన జాతిని ఎంత అన్యాయం చేసేయండి, అతను డైరెక్ట్గా ఎదుర్కొనే దమ్ము ఆ బలం నా దగ్గర లేదు. దమ్ము ఉంది, దమ్ము ఆల్రెడీ ఈ రక్తంలోనే ఉంది, ధైర్యం దమ్ము ఈ కోవిడ్ అమ్మ కానీ అలాంటి సైకోని ఓడల మరిలో వ్యాపించిన సైకోని చేయించాలంటే మన బలం సరిపోదు. అంటే చంద్రబాబు నాయుడు గారు మేము మీకు సపోర్ట్ చేస్తాం, ఖచ్చితంగా మీకోసం పనిచేస్తాం అంటే ఈ మొత్తం ఆ జాతర అంతా కొల్లబొడి చేసిన తర్వాత వీడికి గుర్తొచ్చినట్టుంది. ఇప్పుడు నా ఎదుర్కొచ్చాడని మన కార్యవాళ్ళని చూపడాన్ని తీసుకొచ్చి కరేపర్ల పక్కనట్టే సైకో అన్న, అలా నన్ను కూడా పెట్టొచ్చుగా చంద్రబాబు నాయుడు గారు, పెట్టొచ్చా పెట్టకూడదు? కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి, బాబు ఈ కులం ఎప్పటి నుంచో మోసపోతుంది,
ఈ రాష్ట్రంలో 55 లక్షల మంది ఉన్న సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ మాల కమ్యూనిటీ. చిన్నా చితకా కులం కాదు ఇది. చిన్నా చితకా కులం కాదు, అల్లా టప్పా కులం కాదు. ప్రతి లబోటుగాడు వచ్చి ఏది పడితే అది మాట్లాడితే సాహిత్య కులం కాదు. రాజేష్ వీడియోలు మాట్లాడే ఊరికి మాట్లాడంటే ఉండదు. జీన్స్ ఉంటాయి, జీన్స్ పని నుంచి వచ్చిన జీన్స్ ఎక్కడ పోతాయి జీన్స్ అంటే. ఇంకో మాట కూడా చెప్తున్నాను వినండి. నేను ఎస్పెషల్లీ ఇప్పుడు మాల సామాజిక వర్గం కోసం ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, మనం ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని గెలిపించాం. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులను వచ్చి మాలలకి మేము అండగా ఉంటాం అనే డైలాగ్ ఎక్కడన్నా విన్నారండి? ఎప్పుడన్నా ఎక్కడన్నా అంటే పోనీ ఇప్పుడు జగన్ రెడ్డిని మేనమాల అన్నాడు కదా, మళ్ళీ మేనమాల కదా అంటే మన పైన తరం మేనమాల అయితే మనం మేనమాలు. ఇప్పుడు జగన్మాయని అడుగుతున్నాను నేను, మాయ నువ్వు మా ఓట్లతో నువ్వు ఏకంగా సీఎం అయిపోయావు కదా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎమ్మెల్యే కాదు. 55 లక్షల ఓట్లలో దాదాపు 80-90% గుర్తం మాయకి, జగన్మాయకి. మరి మా ఓట్లతో ఒక ఆయన మన నెగ్గిన పర్సెంటేజ్ ఎంత? టీడీపీకి వైసీపీకి 25 లక్షల ఓట్లు. 25 లక్షల ఓట్లు అంటే మరి 45 లక్షల ఓట్లు అంటే ఇంకా 20 లక్షల ఓట్లు ఎక్స్ట్రా ఇస్తామా. అలాంటి కులాన్ని కొట్టి శవాన్ని ఇంటి దగ్గర వాడితే మేళండి మా ఏం చేయాలండి? ఏం చేయాలా? చంపినోడి కోసం వచ్చి వెళ్తారు కదా, చంపినోడికి మళ్ళీ పదవులు ఇవ్వాలా? రాయలసీమ ఎక్కువ మాట్లాడేది ప్రతి బోర్డు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేయాలి, నా దగ్గర పంపిస్తావా? జగన్ రెడ్డి నీకు తెలియట్లేదు నువ్వేం చేస్తున్నావు. పెట్టుకోక మాలోడుతో పెట్టుకున్నావు. అన్నిటికీ తగ్గిస్తాం మేము అవసరం అయితే. అన్నిటికీ తగ్గించాకే ఇక్కడ దాకా వస్తాం. నువ్వు ఎవరిని గెలవకూడదు వాళ్ళని గెలుచుకున్నావు. నువ్వు ఎవరిని గెలవకూడదు వాళ్ళతో పెట్టుకుంటున్నావు. ఎప్పుడో ఇంకా వాళ్ళకి చేశారు చంద్రబాబు లేదా చంద్రబాబు గారు ఏమన్నారంటే, గతంలో నోట్ల రద్దు నేను ముందు చెప్పిన తర్వాత పిఎం గారు చేశారు, గతంలో వర్గీకరణ నేను చెప్పాను, ఇప్పుడు పిఎం ఓకే అంటాడు. అందరూ అంతే. అయితే నాకు తెలియగలుగుతాను, వైసీపీలో చాలా మంది పిల్లు మొగలేసేస్తున్నారు, కింద మంది తెరబడిపోతున్నారు. ఏంటంటే వర్గీకరణ కొంచెం మాట్లాడు చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణం. అరే వర్గీకరణ చేస్తే ఒకవేళ లేదండి, ఇప్పుడు వర్గీకరణ అమల్లో లేదు, సుప్రీంకోర్టులో ఉంది. వర్గీకరణ చేస్తే మా వాళ్ళకి 6 ఉద్యోగాలు, మా దగ్గరికి 7, ఇంకొకరికి 1 ఏదో ఉన్నాయి. ఓకే 100. ఒకవేళ వర్గీకరణ జరిగినా కూడా మా వాళ్ళకి 6 ఉద్యోగాలు వచ్చారు. ఇప్పుడు జగన్ వచ్చాడు, ఒక్క టీఎస్సీ తీసాడా? ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం తీసాడా? ఒక్క మాలకు ఉద్యోగం వచ్చిందా? ఒక్క మాదికి వచ్చిందా? ఒక ఎస్సీ కూడా వచ్చిందా? ఒక్కలని మీరు ఎలా చెప్తారో మా కోసం. ముందు మీ పార్టీలో ఉన్న మీ మాయనని కదా అర్థం ఫస్ట్ బాబు గారు ఒక నిర్ణయం అనుకోండి, ఈ నా ఓడు, ఇది నా పొలం, ఇది నా పార్టీని అనుకున్నాగా చివరి దాకా నిలబడిపోయే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి. మనము ఒక్క దెబ్బకి 2 పెట్టడం. ఒకటే, మనల్ని నిలబెట్టి ఈ జాతి నుంచి, ఈ మాలకుల నుంచి బాలయోగాన్ని పార్లమెంట్కి పంపించి భారతదేశాన్ని మొత్తం నిలబడి గౌరవించే స్థాయి ఇచ్చిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని మనం కాపాడుకుందాం. ఎంత సేమ్ టైం మన కులాన్ని, దళిత కులాన్ని, మరోడు కానీ కొట్టి చంపి చవాళ్ళు ఇంటి దగ్గర వారేసిన సైకోలకు బుద్ధి చెప్పడం, ఒక్క దెబ్బకి 2 పెట్టలో ఒక్క ఓటు సైకిల్ గుర్తుకి, ఆ ఒక్క ఓటు సైకిల్ గుర్తు గుర్తితే ఇప్పుడు దాకా మన తొక్కినోడిని తొక్కి పెట్టి నా తీసినట్టు మనకి రెస్పెక్ట్ ఇచ్చి మన గౌరవించిన నారా చంద్రబాబు నాయుడు గారిని మాలను మనం గుర్తిస్తే వాళ్ళు మన వెనకాల నిలబడతారు. వాళ్ళకి ఆత్మగౌరవం కోసం మనం పనిచేస్తే మన కోసం నిలబడతారనేది ఈ రాష్ట్రంలో మనం క్రియేట్ చేయలేవద్దా? అసలు ఎవడో పుట్టుగాడు అంటాడు వెళ్ళొద్దు మీటింగ్ అని. నేను మాల పుట్టుకే కదా, నువ్వు ఆగిన అడుగుతున్నాడు. ఆగినోడి ఇక్కడ ఉన్నవాళ్ళు చూసి నేర్చుకో. కేసులకు భయపడకుండా, ఎవరి బెదిరింపులకి భయపడకుండా, వాలంటీర్లు బెదిరింపులకు భయపడకుండా, ఇదిగో నా జాతి వచ్చి ఇక్కడ కూర్చుంది చూసుకో. ఇదే పరిస్థితులు ఉంటే గుమ్మం దాట చంద్రశేఖర్ రెడ్డి మా వాళ్ళు గుమ్మాల ఊరు
ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచిద్దాం. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిద్దామని పనిచేసిన జాతి మనం ఎవరో 10% 20% వేసారు అంటున్నారు. అయితే ఆ 10% 20% కూడా లేదు మాలో 20% వేస్తారు మన ఓట్లు అంటున్నారు కొంతమంది. 10 లక్షల మంది జనం ఉన్న ఒక సామాజిక వర్గం ఏదైనా తీసుకుని అందులో 90% అంటే ఎంత అవుతుందండి? 9 లక్షలు అవుతుంది. ఓకేండి, అంటే మీరు లెక్కలు నేను లెక్కలు ఆల్ సబ్జెక్ట్స్ అంటే 9 లక్షలు. 55 లక్షలు ఉన్న ఈ జాతిలో 20% అంటే ఎంత అవుతుంది? కొంతమంది అంటారు, ఆడు వైసీపీ కూడా అంటాడు పలానా కులం 90% ఓట్లండి. 90% ఓట్లు అయితే 9 లక్షలు అయింది. 20% అయితే 10 లక్షలు కొట్టని చెప్పట్లు. ఓకే, 20% 10 లక్షల మంది, అది ఇప్పుడు 40% అవుతుంది, 40-60 అవుతుంది. నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న పౌరుషమైన దళితుడు ఉంటే 80% తెలుగుదేశం పంపించాలి. మన మాయకి డిపాజిట్లు కూడా చాలా స్థానాల్లో డిపాజిట్లు కూడా రాకుండా చేసిన జాతి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా మాలోడు దంచుకుంటే డిపాజిట్లు పోతాయి. రేపు పొద్దున చరిత్రలో ఆల్రెడీ వెనకూడా ఉన్నాం. రేపు భవిష్యత్తులో ఎక్కడికన్నా మనం వెళ్ళినప్పుడు మన పిల్లలకి మనకి గౌరవం ఉంటుంది. అధికారంలోకి రాజకీయంలోకి లేని ఏ జాతి అయినా అంతరించిపోతాయి. ఇంకొక విన్నపం చేస్తాను కొంతమంది, ఎవరైతే మాట్లాడు రిజర్వేషన్ దోచుకున్నాడు, రిజర్వేషన్ దొంగిలించాడు, రిజర్వేషన్ అంటే ఒక అందరికీ ఒకటే క్వాలిఫికేషన్, అందరికీ ఒకటే క్వశ్చన్ పేపరు, అందరికీ ఒకటే కట్ ఆఫ్ మార్క్, అవునా కదా? ఒకరు కష్టపడి రాత్రి పగలు చదువుకుని మనలో మనం అందరికీ ఎంతమంది ఉన్నారా? గట్టుకుంటే ఒక 5,000 ఉంటారు అంతే బాగా చదువుకునే వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీ. అది కష్టపడి అదే పనిగా చదువుకుని పట్టుదలగా ఆ పోటీ పడి అందులో ఉద్యోగం సాధిస్తే దొంగతనం అది దోపిడీయా? అందుకని ఇది దోపిడీ కులమా అన్న? ఇప్పుడు దాకా ఏదో మీరు మాట్లాడితే జరిగిపోయిందేమో కానీ ఇప్పుడు మీ బుజ్జి తమ్ముడుగా నేను స్వీట్ వార్నింగ్ ఇస్తానన్నా, ఇంకెప్పుడు మాలో దోపిడీ దారుడు అనొద్దు. కష్టపడి చదువుకున్నటువంటి దొంగనొద్దు. అది సైకోనెట్ అంటేనే పని. ఇంకా మీరంటే ఒక్కసారి అది బయట ఎందుకు గట్టిగిద్దరు సొంతోళ్ళు కాబట్టి చేతులు జోడించి ఎక్కువ చేస్తానన్నా. బాగా చదువుకుని ఉద్యోగాల్లో అది కూడా 1% ఉన్నారు. అందుకని ఈ మొత్తం జాతిని దయచేసి దోపిడీ దోచుకుందని అనొద్దని మీకు ఎవరైతే అంటారో వారికి వినమ్రంగా తెలియజేస్తాను. ఈ చంద్రబాబు నాయుడు గారి విషయం 2 మాటలు క్లోజ్ చేద్దామంటే, మీటింగ్ అంటే ఇక్కడ మాట్లాడిన హేమాహేమీలు పెద్దలు వారి అనుభవంతో మాట్లాడారు. అవన్నీ కూడా మీరు చాలా శ్రద్ధగా విన్నారు. మనం చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించుకోవాలి? చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మనకి ఏం చేయాలి? ఇంతే, 2 మాట. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇప్పుడు దాకా చరిత్రలో ఎక్కడా జరగలే ఒక రాజకీయ పార్టీ మాల కులాన్ని ప్రత్యేకంగా గుర్తించడం అనేది. రాజకీయ వర్టికల్స్ లో మాల కులాన్ని మీరు అడ్రస్ చేయండి, వారి మోసపోతున్న విధానం తెలియజేసి ఆ కులానికి కావాల్సిన అవసరాలు ఏంటో కనుక్కొని రాపో. అది రేపు మన గవర్నమెంట్ వచ్చి చేద్దామని మనకి ఎంత గౌరవం ఇచ్చిన ఏకైక పార్టీ ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు నేను ఉపయోగించుకోకపోతే ఇక అందరం మనల్ని టిష్యూ పేపర్లో వాడుకునే వాళ్ళే ఉంటారు. మనం టిష్యూ పేపర్గా ఉన్నామా? పౌరుషం గల జాతిగా ఈ రాష్ట్ర చరిత్రలో నిలబడతామా? నిలబడదామంటే ఒకరిద్దరు చెప్తే సరిపోదు. నిలబడదామా? మన చరిత్ర, మన సిగ్నేచర్ని ఈ రాష్ట్ర రాజకీయాల్లో లిఖించాలా? ఓకేనండి? అది చేయాలంటే ఎంతమంది అయితే వచ్చారు, ఇక్కడ ఎంతమంది అయితే పెట్టినారో, ఇది ఇక్కడ విని వదిలేయటం కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమంటారండి వైసీపీ వాళ్ళు? చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్రలో కార్యక్రమం అని వర్గీకరణ కదా. వర్గీకరణ ఇప్పుడు అమల్లో లేదు. వర్గీకరణ సుప్రీంకోర్టులో ఉంది. వర్గీకరణ కాబట్టి దాని గొడవ ఎవడన్నా చెప్పినా మరి బాబు ఆయన ఉన్నప్పుడు కనీసం వర్గీకరణ 6 ఉద్యోగాలు వచ్చాయి, మీరు వచ్చారు మొత్తం గుండు 0 అయిపోయింది, 3 గుండు అయిపోయింది కదా అని చెప్పండి. రెండోది ఎప్పుడో
హాస్పిటల్కి వెళ్ళండి, ఇప్పుడు మన కళ్ళ ముందు జరిగిందండి చెప్పండి. ఇంకా ఏం చెప్పాలి తెలుసండి? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మనం కోల్పోయిన 27 పథకాల గురించి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి వచ్చాక అంటే ఇది వచ్చాక తీసాడంటే అంతకుముందు ఉన్నాయని కదా. మరి అంతకుముందు ముఖ్యమంత్రి ఎవరండి అంటే మన వాళ్ళకి ఇన్నోవా కారు ఇచ్చినప్పుడు ఇన్నోవా కారు మీద ఎవరితో ఫోటో ఉండాలండి. ఎవరికంటే అయింది ఇన్నోవా కారు ఇచ్చి దాన్ని ఎక్కడన్నా ఎంగేజ్ చేసుకుని నెలకు ₹1,00,000 సంపాదించుకుంటారా అని ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ, లేకపోతే బియ్యం బండి ఇచ్చి దాంట్లో బియ్యం మొత్తం మోసుకుంటారని చెప్పా ఈ జగన్మోహన్ గొప్పడా? ఏం మాట్లాడుతుంది మరి? ఎవరైనా ఉన్నాం ఎక్కడే ఈ వైసీపీ పడుతున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వీరులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ధైర్యవంతులు. ఈ మీడియా ద్వారా వైసీపీ వాళ్ళు అంటూ ఉంటారు కదా, ఎవరికైనా దమ్ముంటే అది పిలిపి విషయం కావచ్చు, నేను నాగార్జున కావచ్చు, మరొకరు కావచ్చు, ఇలాంటి ఒక స్టేజ్ చూసుకుని ఇలాంటి ఒక బల్ల వేసుకుని అంటే నువ్వు కూర్చో అంటే మేము కూర్చుంటాం, ఇక మా అన్నదం కూడా కూర్చోబెడతాను. ఎవరేం చేసాడో డైరెక్ట్ పబ్లిక్ డిబేట్ చేస్తాం దమ్ముంటే రెండు ఎవడన్నా వైసీపీ ధైర్యంగా తొడగొట్టి సవాల్ చేసి పెడుతున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు మనకు చేసిన ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు మనకు చేసిన నాశనం ఉంది. కాకినాడ పోలీసు వాళ్ళు వినిపిస్తానండి, నా మీద ఇప్పటికే 30 ఉన్నాయండి, 31 పడుతుందండి. ఏంటంటే నిన్న సరేనండి అంటే 30 కేసులు వాయిదా జరగడానికి డేట్లు మర్చిపోతుంటే మళ్ళీ అడ్డు మీద రెస్టారెంట్ పోతున్నాయి. ఇటువంటి నిశ్చిత్రం అలా ఉన్న పరిస్థితి. అయినా కూడా ఎక్కడ తగ్గట్లేదంటే ఈ రక్తానికి బలుపు ఎక్కువ, అన్యాయం చేస్తే పడుండే రక్తం కాదు ఇది. దానికి దేశంలో ఉన్న పెద్ద నాయకులందరూ ఒక పక్క, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక పక్క, అలాంటి వంశుని మధ్యలో ఈ తాటాకు తప్పులు ఆయన వంశుని ఎవడైతే పుట్టి 30 రూపాయలు పంపే రకాల మా చోటేది, మా సీటేది, అడిగే జాతిది. కాబట్టి మనల్ని నమ్మిన వాళ్ళ కోసం, మనల్ని విలువించిన వాళ్ళ కోసం అవసరమైతే మెడకాయలు ఇచ్చే జాతి. అదే విశ్వాసం ఈ రోజున ఇంత గొప్ప అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా మనం రుణపడి ఉండాలి. తెలుగుదేశం పార్టీకి, నారా లోకేష్ గారికి మనం రుణపడి ఉండాలి, విశ్వాసం చూపించాలి. తద్వారా ఇప్పుడు దాకా మన మీద దాడికి వచ్చిన, దాడికి వద్దామన్నా, భవిష్యత్తులో వచ్చేలాగున్నా ప్రతి ఒక్కరిని తొక్క పెట్టినారు కదా. ఊరికే వెళ్ళొద్దు, కానీ ఎవడన్నా మంచోళ్ళకి వస్తే ఊరికే పంపించొద్దు. చెప్పేది వారి మర్యాదలు, వారికి ఇవ్వాల్సిన సారే సీరా గేరా బేరా మొత్తం ఇచ్చే పంపించాలా? లేకపోతే ఈవేళ ఎవరు మాట్లాడాడండి అంటే ఇవాళ గాంధీ గారు కలుసుకుని నడుతుందా? అబ్బే భగత్ సింగే కరెక్ట్ ఇప్పుడు, అవునా కదండి? అవునైతే ఒకసారి చేపించి చెప్పండి.